అన్న మీ పేరే? నా పేరు యశ్వంత్ అన్న. ఏం చేస్తారు? నేను డిగ్రీ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సెకండ్ ఇయర్ అన్న. డిగ్రీ. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? ఏంటి పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గెలవాలంటారు? ఎందుకంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం ఏంటంటే లీడర్ ఉన్న లక్షణాలు ఏంది? జనబలం ఉండాలి, జనాల్లో ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే నవీన్ యాదవ్ అన్న. ఓకే. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ఒక లీడర్ కాకముందుకి ఇన్ని చేస్తే ఓ లీడర్ అయితే ఇంకెన్ని చేస్తాడు అన్న దాని మీద నేను అందుకోసం నవీన్ అన్న రావాలి. ఎన్నో మంచి పనులు చేసిండ్రు, అందరినీ ఒక ఫ్యామిలీ అన్నట్టు చూస్తాడు. వీళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు వేరే వాళ్ళని చూడడు. మనం అంతా ఒకటే, నా అన్న తమ్ముళ్ళ చెల్లెళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కరిని చూస్తారు తప్ప ఒకరిని ఒకలాగా చూడడు. అందుకోసమే ఒక లీడర్కి ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక లీడర్గా కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ గతంలో కేసీఆర్ చేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పథకాలు ఏం బాగాలేవన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పథకాలు బాగాలేవంటారా? బాగాలేవంటే అన్న, స్టార్టింగ్ వచ్చింది కాంగ్రెస్ ఫస్ట్ టైం ఇప్పుడు రావడం చేస్తూనే ఉండు. ఫస్ట్ మనం కూడా అందరం నార్మల్గా ఏమైంది, ఏం చేస్తలేడు, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అన్నాం. ఇప్పుడైతే మంచిగా చేస్తుండే. హైదరాబాద్ని ఎట్లా వేరే చదువుకున్న వాళ్ళు అనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకు తెలుసు కానీ ఏమేమి చేస్తుండే రేవంత్ రెడ్డి. ఇంతకుముందు మన స్టార్టింగ్ మనం కూడా ఎలా అయితే అనుకున్నామో, కానీ ఇప్పుడైతే ఏమేం చేసిండు, ఎందుకు చేస్తుండు, ఎట్లా చేస్తుండో, గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్గా మారుస్తుండు. అన్నీ ఫస్ట్ స్టార్ట్ అవుతుందని అయినది కూడా ఒక ఛాయిస్ ఇచ్చినాము గత 2 ఏళ్ళగా వాళ్ళకు. ఎవరికి? సీఎం కేసీఆర్ వాళ్ళకి ఇచ్చినాం చాయిస్. వాళ్ళు స్టార్టింగ్ మన పుట్టిన నడవంటే కాదు కానీ పడుతుంటాం, లేస్తుంటాం. అట్లా నార్మల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టార్ట్ చేస్తుండే. ఆయన కూడా ఇన్ని రోజులు హైడ్రా అన్నారు అందరూ. హైడ్రా నుంచి ఇప్పుడు ఎంత మంచి ప్లేస్ చేస్తున్నా, ఆ ప్లేస్ మొత్తం అక్కడ ప్లేస్ వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తుండో ఆయన చూపిస్తుండు. గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి మారుస్తుండు. మొత్తం ప్రైవేట్ స్కూల్లో బస్సులు పెడతా అంటుండు. మొత్తం సిస్టమ్ మారుస్తుండు. ఆయన కూడా చాయిస్ ఇచ్చినాము, ఆయన నిరూపించుకుండు. ఆయన లాగానే గత 2 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఇప్పుడు నవీన్ అన్నకు చాయిస్ ఇస్తుండ్రు. వస్తాడు అన్న, గెలుస్తాడు ఖచ్చితంగా కాబట్టి వస్తాడు. హైడ్రా ఎఫెక్ట్ కొంచెం కనిపిస్తుందంట సిటీలో అన్న. హైడ్రా ఎఫెక్ట్ కనబడుతుందంటే నార్మల్గా ఇప్పుడు మన గండిపేట చెరువు అవన్నీ ఇప్పుడు ఎంత మంచిగా అవుతుందని, ఎంత సిటీ ఎంత మారుతుంది.